హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాత్వికను. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండ్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందామండి. చాలామందికి అయితే చేపలు కర్రీ ఎలా వండాలో అర్థం కాక చాలామంది సతమతం అవుతారండి. ఇప్పుడు నేను ఈజీగా ఎలా వండాలో చెప్తానండి. రెండు స్పూన్ల ధనియాలు అయితే నేను ఇలా వేపి తీసుకుంటున్నానండి. కలర్ చేంజ్ అయ్యేదాకా వేపి తీసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా ఇలా వేయించి తీసుకున్నానండి. అలాగే 2 ఉల్లిగడ్డలు ఇలా కాల్చి తీసుకుంటున్నానండి. కాల్చి తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొన్ని మెంతులు, కొన్ని రైస్ కూడా ఇలా వేయించి తీసుకుంటున్నానండి. ఇలా వేయించి తీసుకోవడం వల్ల మసాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మీకు కట్టెల పొయ్యి కనుక్కుంటే కట్టెల పొయ్యి మీద అంటే నిప్పుల మీద కాల్చుకోండి, మస్తు ఉంటుంది ఉల్లిగడ్డ. మాకు లేదు కాబట్టి నేను గ్యాస్ మీద కాల్చుకుంటున్నానండి. ఇప్పుడు మసాలా అయితే రెడీ చేద్దామండి. ఫస్ట్ మనం పొడి వేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, మెంతులతో పొడి వేసుకుందామండి. తర్వాత పొడి అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే ఇలా వేసుకొని మిక్సీ పడతామండి. ఉల్లిగడ్డలు వేసుకోవడం వల్ల మిక్సీ పట్టడం ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ అయితే పొడి రెడీ చేసుకోవాలి, తర్వాత దాంట్లోనే పేస్ట్ రెడీ చేసుకుందామండి. పేస్ట్ అయితే రెడీ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా అందులో కావాల్సింది అయితే ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చింతపండు అండి. చేపల పులుసులోకైనా ఫ్రైలోకైనా చింతపండు ఉంటేనే బాగుంటుందండి. ఫస్ట్ మనకు చేపల ఫ్రైలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డలు అండి. ఇవైతే నేను చూపెట్టిన విధంగా పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం ఇంట్లో చేసుకున్న పేస్ట్ తోటి చేపల ఫ్రై అయినా కర్రీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందు మసాలాలన్నీ ఇప్పుడు చేపల ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ పోసి అది మొత్తం చేపలకు పట్టేలాగా నేను చూపే విధంగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే సగం ఆనియన్స్ వేసుకొని మేమైతే ప్రియా మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మాకైతే అలవాటు కాబట్టి మేము వాడుతున్నాం. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. అది పక్కా వేసుకోవాలని అయితే ఏం లేదు, మీ ఇష్టం అది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేలాగా, అలాగే అల్లం కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. మనం ముందే కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, మసాలా ఇట్లా కలిపి పెట్టుకున్న చేపలు ఇప్పుడు అందులో వేసుకొని ఆ చేపలు మొత్తం ఆయిల్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఆయిల్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కోసేపు అయితే చేపలు ఫ్రై కానిద్దాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. చాలామంది చేపల ఫ్రై ఎలా చేసుకోవాలి, చేపల కర్రీ ఎలా చేసుకోవాలి, చాలా ఆడవాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. ఏం లేదండి, ఇంత ఈజీ. నేను చూపెట్టిన విధంగానైతే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. చేపలు తొందరగా ఉడుకుతాయండి. అందుకోసమని మనము గంట పెట్టి చేపలను అయితే కలుపుకుంటే ముక్కలు విరిగిపోతాయి. నేను వీడియోలో చూపెట్టిన విధంగానైతే ఇలా కలుపుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఉప్పు కారం తక్కువ ఉన్నదని మనం మధ్యలో చూసుకొని ఒకవేళ ఏదన్నా తక్కువ ఉంటే వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పింది అయితే మర్చిపోకండి. ఎప్పుడు కానీ గంట పెట్టి కలపద్దు. చేపలు కలపడం వల్ల చేపలు విరిగిపోయి తుక్కు అవుతాయి. నేను చెప్పిన విధంగా మాత్రం కలుపుకోండి, చాలా బాగుంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నాకు కూడా ఫస్ట్ చేపల ఫ్రై కానీ కర్రీ కానీ చేయడం రాదండి. నేను మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. అమ్మ చేస్తుంటే చూసి ఓహో ఇలా చేయడం అని ఒకసారి నేను మా ఇంట్లో చేశానండి, చాలా బాగుంది. ఇంతే కదా అని అలాగే నేను కూడా నేర్చుకున్నానండి. చూసారు కదా ఎంత ఈజీనో. నేను చెప్పిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా బాగుంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
ఇప్పుడు చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా అయితే నేను ఫస్ట్ వీడియోలో చూపెట్టిన విధంగానైతే మనమైతే చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా. చింతపండు అయితే ఎప్పుడైనా ఫాస్ట్గా ముందుగానే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక 2.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను అల్లం, అలాగే చిటికెడు పసుపు, మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా మసాలా పేస్టు, అది 2 స్పూన్లు వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ముందు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే హాఫ్ ఆనియన్ అంటే సగం ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే 1 స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేలాగా, అట్లాగే ఆనియన్స్ మిర్చి ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేపలు అయితే ఉన్నాయి కదా, చేపలు వేసుకొని ఆ చేపలు మొత్తం ఆయిల్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మనం ముందుగా ఇప్పుడైతే చారు పిసికి ఒక గిన్నెలో పోసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం పిసుకున్న చారునైతే చేపల్లో పోసుకొని కలుపుకొని ఇంకొకసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. మనం ఎట్లా గంటతోటి ఎట్లా పడితే అట్లా కలుపుకోవద్దు ఫ్రెండ్స్. చేపలు మొత్తం తుక్కు అయిపోతాయి. జస్ట్ ఇట్లా సైడ్కు నేను చూపెట్టిన విధంగా వీడియోలో ఎలా చూపెట్టినో ఆ విధంగా మాత్రమే గంటతోటి కలుపుకోండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, అట్లనే ఇది కొంచెం పులుసు పోసినాం కాబట్టి ఇట్లా సైడ్ కొంటూ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏ మసాలా వేసుకున్న అవసరం లేదు ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే వేసుకోవాలి. మేమైతే ఏ మసాలా వేయడం లేదు, నేను చూపెట్టిన మసాలా మాత్రమే వేసాను. చాలా ఆడవాళ్ళకు చేపల ఫ్రై అనంగా, చేపల పులుసు అనంగా ఎలా చేయాలి, ఎట్లా చేసుకోవడం అని చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశానండి. ఏం లేదు ఫ్రెండ్స్, నేను చూపెట్టిన విధంగా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఉందో చూసారా రెసిపీ. ఇంతే ఫ్రెండ్స్, దాన్ని ఉడకనివ్వాలి. కోసం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చేపలు ఎక్కువ ఉడకాయి, నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టేది, తొందరనే ఉడుకుతాయి ఫ్రెండ్స్. మనం మధ్య మధ్యలో టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నా తక్కువైందా, కారం ఉప్పు తక్కువ ఉందా చూసుకొని, ఒకవేళ కారం ఇట్లా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు కారం కొంచెం తక్కువ అయింది, నేనైతే కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా కొంచెం తక్కువ అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగానైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు కలిపి పెట్టాను కదా ఫ్రెండ్స్, అర్థం కాని వాళ్ళ కోసం నేను మళ్ళీ చేపల పులుసు అయితే వేరుగా వీడియో చేసి ఎడిటింగ్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.